బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒప్పందం చేసుకున్నారు. విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడులకు గూగుల్ ఒప్పందం ఉండనుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ అభివృద్ధి చేస్తామని గూగుల్ ప్రకటించింది. గూగుల్ గ్లోబల్ నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపాధ్యక్షుడు వికాస్ కోహ్లీ నేతృత్వంలో ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్లతో అమరావతిలో సమావేశమయ్యారు. అంతర్జాతీయంగా గూగుల్ కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలతో పాటు విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడుల ప్రణాళికలను ప్రతినిధుల బృందం వివరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో అధికారులు, గూగుల్ ప్రతినిధుల మధ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ముందస్తు ఆలోచన కారణంగా ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి అవకాశం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో గూగుల్ సంస్థ పెట్టుబడుల ప్రతిపాదనను ఆయన స్వాగతించారు. పాలసీ నిబంధనల మేరకు వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో పటిష్టమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ కల్పించడం సాధ్యమవుతుందని ఆకాంక్షించారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న సీఎం ఒప్పందం వల్ల నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సంస్థ అంతర్జాతీయ, స్థానిక బృందాలు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తాయని వివరించారు. నూతన ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించాయని సీఎం స్పష్టం చేశారు. అవి పెట్టుబడిదారులను ఆకర్షించాయని, ఉపాధి అవకాశాలకు మార్గాన్ని సుగమం చేశాయన్నారు. గూగుల్ సంస్థ కీలక భాగస్వామిగా రాష్ట్రాన్ని గుర్తించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో వివిధ అంశాల్లో సాంకేతిక సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సీఎం తెలిపారు. సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దిగ్గజ సంస్థ గూగుల్తో భాగస్వామ్యం మన రాష్ట్రాన్ని శక్తివంతంగా చేస్తుందని ఆకాంక్షించారు. అంతిమంగా దేశ డిజిటల్ వృద్ధికి దోహదం చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఈ లక్ష్యాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి కలిసి పనిచేయాలన్నది తన ఆకాంక్షగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం అందుకు దోహదం చేస్తుందని చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. తన అమెరికా పర్యటనలో గూగుల్ ఉన్నత స్థాయి ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందన్నారు. కొద్ది నెలలకే ఆర్సెలార్ మిత్తల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, భారత్ ఫోర్జ్ వంటి భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వెల్లడించారు.
వారు చెప్పినట్టు నేను ఇంత మునిపే చెప్పాను, ఎవ్రీ క్రైసిస్ ఇది అన్ ఆపర్చునిటీ అని. వచ్చిన 6 నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ, నేను కానీ, మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం. ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం, ఓసారి మనం ప్రయత్నాలు చేస్తే ఇమ్మీడియట్గా ఫలితాలు రావు. చాలామంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం. అది విశ్వసనీయత కాదు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మాదిరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయ్యింది. ఒక హాఫ్ అన్ అవర్లో మీటింగ్ అవుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళని కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ కూడా ఇది ఒక లెసన్, అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్కి కూడా. మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. మనం వచ్చారు, ఈరోజు వచ్చారు. ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం, ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి భవిష్యత్తులో. వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకుని ఒక ఎంఓయూ చేశాం. వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ. సైన్డ్ అన్ ఎంఓయూ విత్ గూగుల్. దిస్ విల్ హెల్ప్ ఇన్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ విశాఖపట్నం. ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం, ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం. మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, వీఆర్ టోటలీ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ కానీ ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, డేటా సెంటర్ రాగలిగి అదే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ టెక్ ఇవన్నీ కానీ ఉపయోగించగలిగితే ఇది గ్లోబల్కే, ప్రపంచానికే ఒక సర్వీస్ హబ్ కింద తయారవుతుంది. డేటా సెంటర్ వచ్చి ఆర్టిఫిషియల్. ఈరోజు వారు చెప్పినట్టు నేను ఇంతమంది